లోక్సభ ఎన్నికల్లో రంగంలోకి దింపే అభ్యర్థులపై కాంగ్రెస్ ఎన్నికల కమిటీ కసరత్తు చేసింది. తెలంగాణలో ప్రకటించాల్సిన 13 స్థానాల్లో 7పై చర్చ జరగ్గా 6 స్థానాల్లో నేతల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత సోనియా గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. సమావేశానికి తెలంగాణ నుంచి పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి హాజరయ్యారు. తెలంగాణ నుంచి ఇంకా ప్రకటించాల్సి ఉన్న 13 స్థానాలకు గాను ఒక్కో పేరు సూచించిన 7 స్థానాలపైనే చర్చ జరిగినట్టు తెలుస్తోంది. వీటిలో భువనగిరి మినహా మిగిలిన 6 స్థానాలలో అభ్యర్థుల పేర్లకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ దాదాపు ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. పెద్దపల్లికి గడ్డం వంశీ, చేవెళ్లకు సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, మల్కాజ్గిరికి సునీత మహేందర్ రెడ్డి, నాగర్ కర్నూలుకు మల్లు రవి, నిజామాబాద్ స్థానానికి జీవన్ రెడ్డి, సికింద్రాబాద్కు దానం నాగేందర్ల పేర్లపై సీఈసీలో చర్చ జరగ్గా ఏకాభిప్రాయం వ్యక్తమైనట్టు తెలుస్తోంది. అలాగే ఇవాళ హైదరాబాద్, ఆదిలాబాద్ లిస్టు కూడా వచ్చే అవకాశం ఉంది. ఖమ్మం, వరంగల్, మెదక్, కరీంనగర్ నియోజకవర్గాలకు ఇంకా అభ్యర్థుల్ని ఖరారు చేయలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, ఈ రోజు లిస్ట్ రిలీజ్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా కాంగ్రెస్? సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి లోక్సభ అభ్యర్థుల ఎంపిక పైన కాంగ్రెస్ సుదీర్ఘ కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు 2 విడతల్లో 82 మందిని మాత్రమే అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. సో 3వ విడతకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక పైన, ఎందుకంటే ఈ రోజు నుంచి ఎన్నికల నోటిఫికేషన్ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ కి ముఖ్యంగా విడుదలైంది కాబట్టి, సో ముఖ్యంగా ఏవైతే ఫస్ట్ ఫేజ్ లో జరిగే ఎలక్షన్స్ ఉన్న స్టేట్స్ కి సంబంధించి 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఫస్ట్ ఫేజ్లోనే లోక్సభ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి, సో ఆ రాష్ట్రాలపైన నిన్న ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. 11 రాష్ట్రాలకు సంబంధించిన లోక్సభ అభ్యర్థుల ఎంపికపైన నిన్న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చ జరిగింది. సుమారు 80 మంది పేర్లతో థర్డ్ లిస్ట్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఈ రోజు లేదా రేపు కాంగ్రెస్ అభ్యర్థుల 3వ జాబితా విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇందులో భాగంగా ప్రధానంగా అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, అలాగే ఛత్తీస్గఢ్, అండమాన్ నికోబార్, అలాగే పుదుచ్చేరి, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, తెలంగాణ సహా రాజస్థాన్ రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులు ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే కనుక 6 నుంచి 8 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తోంది. నిన్న సిఈసిలో అనేక స్థానాలపైన ఏకాభిప్రాయం వచ్చినప్పటికీ కొన్ని స్థానాలకు సంబంధించి వివిధ రాష్ట్రాలకు సంబంధించి ఖర్గేనే నిర్ణయం తీసుకోవాలని చెప్పి సూచించారు. సో తెలంగాణకు సంబంధించి కొన్ని స్థానాలపైన ఏకాభిప్రాయం వచ్చినట్లుగా తెలుస్తుంది. నిజామాబాద్, అలాగే హైదరాబాద్, చేవెళ్ల, నాగర్ కర్నూల్, అలాగే పెద్దపల్లి, అలాగే ఆదిలాబాద్, కరీంనగర్, మల్కాజ్గిరి, అలాగే మెదక్ స్థానాలకు సంబంధించి కొంత ఏకాభిప్రాయం వచ్చినట్లుగా తెలుస్తుంది. కొన్ని ఎవరైతే ఆశావాహులు ఎక్కువగా ఉన్న స్థానాలు, అలాగే గెలిచే అవకాశం ఉన్న స్థానాలకు సంబంధించి అక్కడ ఉన్న సామాజిక సమీకరణాల ఆధారంగా నెక్స్ట్ ఫేజ్ లో ఇటు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అందులో భాగంగా వరంగల్, ఖమ్మం, అలాగే మెదక్, ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, అలాగే భువనగిరి, ఈ సికింద్రాబాద్ ఈ స్థానాలకు సంబంధించి కొంత చర్చ జరుగుతోంది. సో వీటికి సంబంధించి నెక్స్ట్ రౌండ్ ఎలక్షన్ కమిటీల సమావేశంలో చర్చించి ఎవరు అక్కడ గెలిచే అభ్యర్థి అన్న అంశాలకు సంబంధించి అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఏఐసీసీ పరిశీలనలో ప్రధానంగా కొంతమంది పేర్లు ఉన్నాయి. అందులో భాగంగా పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, అలాగే చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, మల్కాజ్గిరి నుంచి సునీతారెడ్డి, అలాగే నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి, అలాగే ఆదిలాబాద్ నుంచి ముఖ్యంగా 2-3 పేర్లు ఉన్నాయి. సో ఈ స్థానాన్ని పెండింగ్ లో ఉంచినట్లుగా తెలుస్తుంది. ఆత్రం సుగుణ, అలాగే నరేష్ యాదవ్, డాక్టర్ సుమలత ఈ 3 పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అలాగే సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, అలాగే బొంతు రామ్మోహన్ పేరు కూడా పరిశీలనలో ఉండేది. కానీ ఇప్పుడు దానం నాగేందర్ అక్కడ చేరిన తర్వాత దానం నాగేందర్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అలాగే నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి, అలాగే కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి, అలాగే వరంగల్ నుంచి తాటికొండ రాజయ్యతో పాటుగా పస్నూరి దయాకర్, అలాగే భువనగిరి నుంచి ముఖ్యంగా చామల కిరణ్ రెడ్డి, అలాగే కోమటిరెడ్డి లక్ష్మి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇటు మెదక్ నుంచి నీల మధు పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. సో ఈ పేర్లకు సంబంధించి నిన్న ఏవైతే ఏకాభిప్రాయం వచ్చిన స్థానాలు ఉన్నాయో, సో ఆ స్థానాలకు సంబంధించి ఈ రోజు లేదా రేపు థర్డ్ లిస్ట్ లో 6 నుంచి 8 స్థానాలకు సంబంధించి తెలంగాణ లోక్సభ అభ్యర్థుల్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించబోతోంది. ప్రధానంగా గెలుపు అవకాశాలు, సామాజిక సమీకరణాలతో పాటుగా సర్వేలు, అలాగే
ప్రత్యర్థి పార్టీలని ఢీకొట్టగల సత్తా, అలాగే వాళ్ళకున్న రాజకీయ అనుభవం, ప్రజా జీవితం, వీటన్నిటిని అంశాలని పరిగణలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. అందులో భాగంగానే కొత్తగా పార్టీలో చేరిన వారికి కూడా ఇటు చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, అలాగే వరంగల్ నుంచి పశ్నూర్ దయాకర్ పేర్లను పరిశీలిస్తున్నప్పటికీ కూడా సో కొత్తగా చేరిన వారికి ఉన్న విజయావకాశాలను కూడా పరిశీలించి అభ్యర్థిత్వాలని కాంగ్రెస్ పార్టీ ఖరారు చేస్తున్న పరిస్థితి ఉంది. సో అనేక కోణాల్లో రాష్ట్ర నాయకత్వం అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. స్థానికంగా ఉన్న జిల్లాల వారీగా నియోజకవర్గాలు, లోక్సభ నియోజకవర్గాల్లో ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కి సంబంధించిన ఎమ్మెల్యేల అభిప్రాయాలను కూడా తీసుకోవడం జరిగింది. సో అన్ని కోణాల్లో కూడా సమర్థవంతమైన అభ్యర్థిని ఎంపిక చేసి కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యంగా అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తోంది. సో ఈ రోజు లేదా రేపు ఈ థర్డ్ లిస్ట్ అనేది విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే సెకండ్ లిస్ట్ అంతా కూడా రెడీగా ఉన్న నేపథ్యంలో థర్డ్ లిస్ట్ కి సంబంధించిన కసరత్తు కూడా స్టార్ట్ చేయబోతున్నారు అన్న నేపథ్యంలో తెలంగాణ నేతలు కూడా ఈ రోజు అక్కడే ఉండబోతున్నారా? ఎస్, ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ వచ్చేసారు. నిన్న సాయంత్రం సిఈసి అయిపోయిన తర్వాత సో ఇవ్వాల్సిన జాబితా అంతా కూడా అధిష్టానానికి ఇచ్చేశారు. థర్డ్ లిస్ట్ కి సంబంధించి ముఖ్యంగా ఎవరైతే ఎక్కువ మంది ఆశావాహులు ఉన్న కాన్స్టిట్యున్సీలు ఉన్నాయో, భువనగిరి అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య కోమటిరెడ్డి లక్ష్మి అక్కడ టికెట్ ఆశిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కూడా చాలా మంది అక్కడ టికెట్ ఆశిస్తున్నారు. ప్రధానంగా చామల కిరణ్ రెడ్డి కూడా అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేత, ఆయన టికెట్ ఆశిస్తున్నారు. అయితే అక్కడ భువనగిరిలో బీజేపీకి సంబంధించి ఇటు బూర నర్సాయి గౌడ్ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని అక్కడ బరిలో దించారు. కాబట్టి సో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాకుండా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి అక్కడ టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నారు. సో ఎవరిని ఫైల్ చేయాలి అనేది అధిష్టానమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అలాగే వరంగల్కి సంబంధించి కూడా ఇటు పశ్నూర్ దయాకర లేక తాటికొండ రాజయ్య అన్న చర్చ జరుగుతోంది. సో తాటికొండ రాజయ్య 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. సో కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి. అలాగే తెలంగాణ ఉద్యమ సమయంలో ముఖ్యంగా టీఆర్ఎస్ లో చేరి ఆ తర్వాత ఇటీవలే గత నెల టీఆర్ఎస్ కి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో ఆయన మల్లికార్జున ఖర్గే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇప్పటికే ఖర్గేని కలిశారు. అలాగే మరికొంతమంది కీలక నేతలను కూడా కలవడం జరిగింది. సో ఇటు కొండా సురేఖ కానీ, అలాగే వేం నరేందర్ రెడ్డి కానీ ఇటువంటి వారి కూడా ఎక్కువగా తాటికొండ రాజయ్య పేరు సూచించినట్లుగా తెలుస్తుంది. సో ఈ విధంగా ఎక్కడైతే ఈ 2 పేర్లు కన్నా ఎక్కువ పేర్లు 3 పేర్లు ఉన్న చోట ఎవరిని పరిశీలించాలి అన్నది మల్లికార్జున ఖర్గేనే నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఖమ్మం లాంటి స్థానం కూడా, ఖమ్మంలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు 2-3 పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. కుసుమ కుమార్, అలాగే మరొకరు వంకాయల రాజేందర్ ప్రసాద్ తో పాటుగా ఇటు విహెచ్ఆర్ టికెట్ అడుగుతున్న పరిస్థితి. బట్టి విక్రమార్క భార్య, అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, ఈ విధంగా అనేక మంది అక్కడ ముఖ్యంగా టికెట్ ఆశిస్తున్న పరిస్థితి. సో ఇవి గెలిచే స్థానాలుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సో ఇక్కడ సమర్థవంతమైన అభ్యర్థిని ఎంపిక చేయడం, అలాగే క్యాడర్ కూడా అక్కడ వాళ్ళందరికీ ఎంపిక చేసిన అభ్యర్థికి సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో ఎవరు నొచ్చుకోకుండా ఉండే విధంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియని ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానం తీసుకోవడం జరుగుతుంది. సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కేవలం తెలంగాణ విషయంలోనే కాదు, జాతీయ స్థాయిలో బీజేపీ వెనువెంటనే ఇప్పటి వరకు ఫస్ట్ లిస్ట్ సుమారు 195 మందితో రిలీజ్ చేయడం జరిగింది. సెకండ్ లిస్ట్ కూడా భారీగా రిలీజ్ చేయడం జరిగింది. సో వాళ్ళు కూడా కసరత్తు చేస్తున్నారు థర్డ్ లిస్ట్ పైన. సో కాంగ్రెస్ మాత్రం ఇది పేదలకి ముఖ్యంగా ధనికులకు మధ్య జరుగుతున్న పోరాటంగా చూస్తుంది. 2024 సార్వత్రిక ఎన్నికలు, అందులో భాగంగానే క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తులు, గెలిచే అభ్యర్థులు, ప్రజల్లో ఉండే వ్యక్తులకి ప్రధానంగా టికెట్లు ఇస్తున్న పరిస్థితి. అందులో భాగంగానే సర్వేలు, సామాజిక సమీకరణాలతో పాటుగా సమన్యాయం చేసే దిశగా, అన్ని వర్గాలని సమన్యాయం చేసే దిశగా, మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే దిశగా కూడా అభ్యర్థుల ఎంపిక పైన కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించడం జరిగింది. సో ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా కొంత నివేదికను, ఎవరెవరు గెలిచే అభ్యర్థులు అన్న నివేదికను అధిష్టానానికి అందజేశారు. సోనియా గాంధీకి, అలాగే రాహుల్ గాంధీకి కూడా కొన్ని కీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అంశాలపైన వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సో రేవంత్ ఎవరి పేర్లు సూచిస్తారనేది కూడా చాలా కీలకంగా ఉంది. సో ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణకు సంబంధించినంత వరకు సెకండ్ లిస్ట్, కానీ జాతీయ స్థాయిలో ఏఐసీసీకి సంబంధించినంత వరకు ఇది థర్డ్ లిస్ట్. సో ఈ లిస్ట్ లో 6 నుంచి 8 స్థానాల వరకు తెలంగాణకు సంబంధించి అభ్యర్థుల జాబితా ఉండే అవకాశం ఉంది. ఇంకా మిగతా కీలక నియోజకవర్గాలకు సంబంధించి ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ ఇటువంటి కొన్ని కీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అంశం పైన తదుపరి జరిగే సిఈసిలో నిర్ణయం తీసుకుని అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉంది. థాంక్యూ గోపి.